ఇంకో పక్కన దిశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు ఫస్ట్ టైం చరిత్రలో 10% మద్యం షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000కు పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు కౌలు రైతులకి 400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. దీనికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాల భూమి ఇచ్చాం. విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లోవలో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1,00,000 ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం.